మా పైన వాళ్ళు వద్దంటున్నారు, ప్రొడక్షన్ వద్దంటున్నారు, ఛానల్ వద్దంటున్నారు అని చెప్పేవాళ్ళు నాకు. మ్మ్. సో ముందు ఈ పాట చాలా మంది పాడేశారంటే మరి అంతరామమ్యం కూడా చాలా మంది పాడారు. వేరే వాళ్ళు పాడినవి కూడా చాలా మంది పాడున్నారు. మ్మ్. సో నాకు అలాంటి రీజన్స్ ఇచ్చేవాళ్ళమాట, ఒక ప్రాపర్ రీజన్ లేకుండా. సో అంటే ఇప్పుడు షో స్టార్ట్ అవటానికి ముందు మామూలుగా పలకరింపులు ఉంటాయి కదా, కెమెరా స్టార్ట్ అవ్వక ముందు అప్పుడు ఎలా ఉండేది అసలు వాతావరణం? యా, అక్కడ ఫస్ట్ ఇలా ఇంట్రొడక్షన్ చేసేవాళ్ళు ఎస్పీ చరణ్ సార్. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మా ఏవీస్ కూడా ప్లే చేశారు. నాది యాక్చువల్లీ రిలీజ్ అవ్వలేదు ఏవి అనేది. సో ఏదో కాపీ రైట్స్ ఇష్యూ వల్ల రిలీజ్ అవ్వలేదు పాట నాది. సో నాది ఏవి కూడా రిలీజ్ అవ్వలేదు, వేరే వాళ్ళ మోస్ట్లీ అందరివి రిలీజ్ అయ్యాయి. సో నా గురించి అసలు ప్రాపర్ ఇంట్రొడక్షన్ కూడా లేదు ఆడియన్స్ కి. ఓకే. అయితే ఇంట్రొడక్షన్ అంతా అయిపోయాక సౌండ్ చెక్ అనేది ఒకటి జరుగుతుందండి కరెక్ట్ పాడే ముందు. ఆ సౌండ్ చెక్ లో మేము చెక్ చేసుకుంటాం ఇన్ ఇయర్ లో ఏవి వినిపించట్లేదు, ఏవి వినిపిస్తున్నాయని. సో అది చేసేటప్పుడు సునీత గారు ఏదైతే మాట్లాడారో అదంతా నాకు వినిపించింది ఇన్ ఇయర్ లో. చాలా చాలా బాగా అనిపించింది. అంటే మీకు హై పిచ్ లేదు, సరిగా పాడలేదు, మీరు పాడే ముందు అలా అనటం మీకు అదే పాడే ముందే ఎందుకు అలాగా అనేసుకోవడం నాకు అర్థం కాలేదు. ఆవిడ నాది ఎప్పుడు వినలేదు కూడా. సో అలా ఎలా చెప్పేశారని చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంటుంది సింగర్స్ లో. ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారిని సునిధి చౌహాన్ గారిలో పాడమంటే అవ్వదు, ఆవిడని శ్రేయా ఘోషల్ పాడమంటే అవ్వదు. సో ఏ సింగర్ కి వాళ్ళ ఓన్ రేంజ్ ఉంటుంది, అది మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ ఆవిడ అంత టాలెంటెడ్, అంత మంచి సింగర్, ఆవిడ ఎందుకు ఇలాగా కామెంట్స్ ఇచ్చారో నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే సాంగ్ సెలక్షన్ అనేది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇస్తారా, జడ్జెస్ ఇస్తారా? ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే. ఓకే. ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళే ఇస్తారు. అండ్ మా లిస్ట్ కూడా జడ్జెస్ కి ఇస్తాము అని మరి చెప్పారు. అది నిజమో కాదో మాకు తెలీదు. సో చెప్పారు. అండ్ అంతా స్క్రిప్టెడ్ అండ్ ఎలిమినేట్ ఎవరిని చేయాలో అంతా ముందే డిసైడ్ అవుతారు. ఎందుకంటే దానికి నా దగ్గర ఒక రీజన్ కూడా ఉంది అది చెప్పడానికి. ఫస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారండి. నెక్స్ట్ మీకు టెలికాస్ట్ అవుతా టీవీలో ఇంకా అవ్వలేదు. సో ఆ ఇద్దరికి కూడా షూట్ ఇంకో 2 days ఉందన్న టైంలో ఇద్దరికి సాంగ్స్ మార్చేశారు. టైం లేదు అసలు, వాళ్ళకి నేర్చుకోవడం కూడా చాలా కష్టం, కానీ అయినా సాంగ్స్ మార్చేశారు. సో అదొక రీజన్. మార్చి ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరికి తెలియదు ఆడియన్స్ కి. సో ఇలా అంతా స్క్రిప్టెడ్, అంతా ముందు నుంచి కూడా వాళ్ళు అనుకుంటారు ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలి అని. అంటే ఎందుకు అనుకుంటారు జనరల్గా ఒకరి పైన ఆ రకమైన ద్వేషం ఎందుకు ఉంటుంది జనరల్గా జడ్జెస్కి? ఆ జడ్జెస్ కి ఉండదని నేను అనుకుంటున్నాను. అంతా ప్రొడక్షన్ నుంచే వాళ్ళకి ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలని వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చంద్రబోస్, కీరవాణి, సునీత మీతో అలా బిహేవ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ కారణం అనుకుంటున్నారా? జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ కదా, జ్ఞాపికనా? అవును, జ్ఞాపిక ప్రొడక్షన్స్. ఓకే. మరి మీతో అలాగంటున్నప్పుడు మీకు ఆ ఆడియో వినిపించినప్పుడు మేడం ఇలా నాకు నచ్చలేదు, లేకపోతే ఇలా అనడం బాధ కలిగించిందని మీరు తర్వాత అయినా చెప్పే ప్రయత్నం చేశారా? లేదు, బికాస్ షోలో ఉన్నప్పుడే చెప్తే మళ్ళీ దాని మీద ఎక్కడ నన్ను అది పెట్టుకొని మళ్ళీ కామెంట్స్ లో ఇంకా హేట్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో నేను అది చెప్పలేదు. కానీ లాస్ట్ కి ఎలిమినేట్ అయ్యాకైతే నేను ఐ రియలీ వాంటెడ్ టు టాక్. ఇంకా ఎలాగో ఎలిమినేట్ చేశారు కదా, సో ఈ అన్యాయాలని నేను మైక్ లో చెప్పాలి, వాళ్ళని క్వశ్చన్ చేయాలని నేను మైక్ అడిగాను ఎలిమినేట్ అయ్యాక. కానీ చరణ్ సార్ అసలు మైక్ ఇవ్వలేదు, నాకు మాట్లాడే ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. సో చాలా ట్రై చేశాను నేను మాట్లాడడానికి, బికాస్ ఇంకా ఎలాగో అయిపోయింది. నేను క్వశ్చన్ చేయాలి, ఇంత ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు నేను చెయ్యాలి అని నా మనసాక్షికి అనిపించింది. సో మైక్ అడిగాను కానీ నన్ను అసలు మైక్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఇంకా సునీత గారు అయితే మా మమ్మీని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నారు, మా మదర్ని నువ్వు అన్నారు. అది ఇంకా చాలా బాధాకరంగా అనిపించింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు? ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోండి అని అన్నారు. అంటే మా మదర్ కొంచెం ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చారన్నమాట. అన్యాయం జరిగింది, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నువ్వు ట్రాఫీ ఏం తీసుకోకు అని చెప్పారు. సో అలా చెప్పేసరికి సునీత గారు వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ముందు అని అన్నారు మా మదర్ ని. ఇక్కడ నుంచి దయచేయండి, వెళ్ళిపోండి, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఇక్కడ నుంచి అని. అది రికార్డ్ అవుతుందా, ఎపిసోడ్ లో కనిపిస్తుందా? లేదు, వాళ్ళు ఇవన్నీ కట్ చేస్తారు. అఫ్ కోర్స్ టెలికాస్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇదంతా టెలికాస్ట్ అవుతే. అలా ఎందుకు అన్నారు అసలు? అడిగారా పోనీ
మీ అంటే మదర్ అసలు ఏదో నా మీద అయితే గ్రడ్జ్ పెట్టుకున్నారండి ఫర్ నో రీజన్. మాకైతే రీజన్ తెలీదు, కానీ నా మీద అయితే ఏదో పెట్టుకున్నారు ఆవిడ. బికాస్ నేను చెప్పినట్టు ముందు నుంచి అలా ఫేస్ పెట్టడం కానీ, ఊరికే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం కానీ, నా పాజిటివ్స్ ఏం చెప్పకుండా. సో ఏదో రీజన్ అయితే ఉంది ఆవిడ దగ్గర, బట్ ఇలా చేశారు నువ్వు అని అయితే అన్నారు మా మదర్ని. అసలు మీకు అక్కడ సపోర్ట్ ఎవరి నుంచి ఉండేది, ఏ స్థాయిలో ఉండేది ఆర్కెస్ట్రా టీం నుంచి కానీ? సపోర్ట్ ఆర్కెస్ట్రా అంటే వాళ్ళు మంచిగా వాయించడం కానీ అందరితో ఈక్వల్ గా ఉండేవాళ్ళు. అదొక మంచి గుడ్ థింగ్ మాట. బికాస్ అక్కడ ఎవరు అలా లేరు, పార్షియాలిటీ బయాస్ అందరు ఉన్నారు. ఓన్లీ ఆర్కెస్ట్రా మాత్రం అందరికి ఈక్వల్ గా రిహార్సల్స్ చేయడం కానీ, అందరితో ఈక్వల్ గా మాట్లాడడం కానీ. ఇంకా మా మెంటర్ శ్రీనివాస్ సార్ అందరికి ఒకేలా ట్రైనింగ్ ఇచ్చారు. సో వీళ్ళిద్దరే అక్కడ న్యాయంగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఎవరిద్దరు? ఆర్కెస్ట్రా ఇంకా మెంటర్, మా ట్రైనింగ్ కోచ్. ఓకే, మరి వాళ్ళతో మీరు ఎప్పుడైనా చెప్తూ ఉండేవారా, ఇలా మాట్లాడారు నాకు వినిపించింది, సో నేను లో ఫీల్ అవుతున్నాను పాడేటప్పుడు వాళ్ళు అలాగనటం వల్ల అనే అభిప్రాయం వ్యక్తం చేశారా మీరు? షోలో ఉన్నప్పుడైతే చెప్పలేదండి, కానీ ఎలిమినేట్ అయ్యాక నాకు కొంతమంది నుంచి కాల్స్ వచ్చాయి ఆర్కెస్ట్రా నుంచే. అది ఇది అన్యాయం, అసలు నిన్ను ఎలిమినేట్ చేసే రీజన్ వాళ్ళకి లేదు. సో ఇదైతే డెఫినెట్లీ ఇన్జస్టిస్, నువ్వు చాలా చాలా బాగా పాడావు. వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆర్కెస్ట్రా నుంచి. అంటే ఏంటి రీజన్, మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలనే స్క్రిప్ట్ రాసుకోవటం వెనుక రీజన్ ఏంటి? మీరు ఎక్కడ నచ్చలేదు అనుకుంటున్నారు వాళ్ళకి? ఎక్కడ నచ్చట్లేదు అంటే కొంతమందికి ఒకలాగా వాళ్ళు తప్పులు చేసిన క్లియర్ గా లిరిక్స్ చేతి మీద రాసుకొని వచ్చి లిరిక్స్ మర్చిపోయినా కూడా ఆ పాయింట్ వాళ్ళు చెప్పకుండా, నేను ఎక్కడ తప్పులు చేయకపోయినా నాకు తప్పులు ఎతికి చెప్పారు. సో అక్కడ మాత్రం చాలా అన్యాయంగా అనిపించింది. సో మిగతా వాళ్ళకి అలా చెప్పలేదా? మిగతా వాళ్ళకి ఎవరికి అలా పాయింట్అవుట్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు సూపర్ సింగర్ లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా, అక్కడ మీరు విన్నర్ గా వచ్చారు. అక్కడ ఉన్న జడ్జెస్ కి ఇక్కడ మీరు ఫేస్ చేసిన దానికి ఏంటి డిఫరెన్స్, ఏం కనిపిస్తుంది? సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సింగర్ లో అందరికి అన్ని జానర్స్ ఇచ్చారండి. అంటే ఒకటే మెలోడీ, ఒకటే ఫాస్ట్ బీట్ కాకుండా అన్ని జానర్స్ లో టెస్ట్ చేశారు సూపర్ సింగర్ లో. మీరు అందరు కూడా గమనించవచ్చు. అండ్ జడ్జెస్ అనే వాళ్ళు అసలు పార్షియాలిటీ లేకుండా ఉన్నారు అక్కడ. వాళ్ళ ఓన్ ఒపీనియన్ మీదే చాలా బాగా మాట్లాడారు జడ్జెస్. నేను విన్నర్ అయ్యానని చెప్పట్లేదు, బేసికలీ చెప్తున్నా. సూపర్ సింగర్ ఎప్పటి నుంచో చాలా మంచిగా ఉండింది. పాడతదిగా కూడా అఫ్ కోర్స్ ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు చాలా చాలా బాగుండింది. సో రియాలిటీ షోస్ అంటే సూపర్ సింగర్, సరిగమప చాలా బాగుంటాయండి. జడ్జ్మెంట్ బేస్ అన్నిటి వైజ్ చూసుకుంటే చాలా చాలా బాగుంటాయి. బట్ పాడతదిగా ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఆ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వల్ల, ఇంకా ఎస్పీబీ సార్ వెళ్ళిపోయాక కొత్త జడ్జెస్ రావడం వల్ల ఇలా అయిపోయింది. అంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారా మీరు? ఏదో డబ్బులు గిఫ్ట్లు అని అన్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళు మరి ఎక్స్పెక్ట్ చేసారు తెలీదు, బట్ ఒక రౌండ్ అయితే పెట్టారండి పాడతా తీగలో. సో ఆ రౌండ్ లో ఏదో క్వశ్చన్స్ లా పెట్టి కంటెస్టెంట్స్ జడ్జెస్ ని అడిగి వాళ్ళు ఆన్సర్ చేస్తే వీళ్ళు మంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వడం అక్కడ ఇవన్నీ జరిగాయి. సో దాని మీద మేబీ అలా బేస్ చేసుకొని జడ్జ్మెంట్ ఇస్తారని కూడా చాలా మంది అనుకోవచ్చు. సో అలా కూడా జరుగుతుంది, ఆ గిఫ్ట్స్ ఇవ్వడం గానీ వీళ్ళు అలా చేశారు అక్కడ. ఎక్స్పెన్సివ్ అన్ని ఇవ్వడం కంటెస్టెంట్స్. ఎవరికి ఇస్తారు ఆ గిఫ్ట్స్? జడ్జెస్ కి ఇచ్చారు, మా ముందు తీసుకెళ్ళి ఇచ్చారు జడ్జెస్ కి. అవును. సో అలా గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ పట్ల కొంచెం ప్రోగా ఉంటారా? ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? యా, వాళ్ళతో అందరితో అయితే బాగానే ఉన్నారు. అలా గిఫ్ట్లు ఇవ్వడం కరెక్ట్ కాదేమో కదా మామూలుగా. మరి మీరు ఎప్పుడు దాని గురించి అడగలేదా? బాధ అనిపించలేదా మీకు?